రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే సగం చచ్చిపోయినటువంటి వామపక్ష కోతులకు తస్లీమా నస్రీన్ అనే కొబ్బరికాయ దొరికింది. తస్లీమా నస్రీన్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి రావడము, 20 సంవత్సరాల తరువాత బెంగాల్లో ఆమె అడుగు పెట్టడము పాపం వామపక్షాలకు అస్సలు రుచించటం లేదు. ఎందుకంటే కుహనా సెక్యులరిజం పేరిట ఆమెను కలకత్తా నుంచి తరిమేసిందే వామపక్షాల వాళ్ళు. ఆమె రావడం వల్ల ముస్లింలకి బాధ కలుగుతుంది, ముస్లిం ఓట్లు మాకు పోతాయి, కాబట్టి నువ్వు కోల్కతాలోకి కానీ పశ్చిమ బెంగాల్లోకి కానీ ప్రవేశించడానికి వీల్లేదు అని తస్లీమా నస్రీన్ని తరిమి కొట్టింది వీళ్ళు. తస్లీమా నస్రీన్ వాస్తవానికి బెంగాల్కి చెందినటువంటి, బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక మహిళా రచయిత్రి. ఆమె చాలా విప్లవాత్మకమైనటువంటి రచయిత్రి, నిజాలను నిజాలుగా చెప్పేటటువంటి రచయిత్రి. ఆమె రాసినటువంటి ద్విఖండిత అనేటటువంటి ఆత్మకథ కానివ్వండి, నష్టమేర్ నష్టగద్య అనేటటువంటివి కానీ ఇస్లాములో మహిళల స్థానాన్ని, వాళ్ళు ఏ రకమైన అణచివేతకు గురవుతున్నారో తెలియజేసే నవలలు. వీటన్నిటికన్నా పెద్ద పాపం ఆమె చేసింది ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్న అత్యాచారాల్ని ఆమె లజ్జా అనేటటువంటి నవల రూపంలో ఆమె వెలువరించింది. అది చాలా సంచలనం. 1992, 93, 94 ప్రాంతంలో ఈ పుస్తకాన్ని నిషేధిస్తే దీని కాపీలను జిరాక్స్ కాపీలు చేసి హిందువులు, ముఖ్యంగా బెంగాలీ హిందువులు, శరణార్థులైనటువంటి హిందువులు చదువుకునేవాళ్ళు, పంచుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గ్రామాల కథ, బంగ్లాదేశ్లోని వాళ్ళ సొంత గ్రామాల కథను ఆమె వ్రాసింది. ఇవన్నీ కూడాను కమ్యూనిస్టులకి నచ్చలేదు. అందుకని ఆమె బంగ్లాదేశ్లో ఆమెని చంపడానికి ప్రయత్నిస్తే భారతదేశానికి వచ్చింది. భారతదేశంలోని కోల్కతాలో తన బెంగాలీ భాష, బెంగాలీ కల్చర్ మధ్య జీవించాలని కోరుకుంటే కమ్యూనిస్టులు ఆమెని తరిమి వేశారు. ఇప్పుడు ఆమె మళ్ళీ వస్తోంది. 19-20 సంవత్సరాల తరువాత వస్తే కమ్యూనిస్టులు, నువ్వు బీజేపీ చెంచాగా వస్తున్నావు, బీజేపీ యొక్క ఆహ్వానం మేరకు వస్తున్నావు అని చెప్పేసి ఆమె మీద ఆరోపణలు మొదలుపెట్టారు. ఆమె ఇంకా కూడా రాలేదు. ఆగస్టు నెల 1వ తారీఖున రావాలి. అప్పుడే కమ్యూనిస్టుల కాకిగోల ప్రారంభమైపోయింది. ఆమెని విమర్శించడం మొదలైంది. నువ్వు బెంగాల్లో అడుగుపెట్టడం, ఇది బీజేపీ వాళ్ళ యొక్క ఎజెండాలో భాగంగా వస్తున్నావు. తమాషా ఏంటంటే, ఆమెను పిలుస్తున్నది సెక్యులర్ ఫ్రంట్ అనేటటువంటి సంస్థ. ఆ సంస్థ నాయకుడి పేరు, ఆ సంస్థ అధినేత ప్రోగ్రెసివ్ ముస్లిం నాయకుడు ఆయన పేరు ఉస్మాన్ ఘనీ మల్లిక్. పిలుస్తున్నది సెక్యులర్ వేదిక, పిలిచిన వ్యక్తి ముస్లిం అయినప్పటికీ బీజేపీ మీద పేరు పెట్టి పాపం కమ్యూనిస్టులు శాపనార్థాలు ఇస్తున్నారు. తస్లీమా నస్రీన్ని విమర్శిస్తున్నారు. తస్లీమా నస్రీన్ వామపక్షాల ద్వంద్వ వైఖరిని ఆమె ఎత్తి చూపుతోంది. మీరు ఏ రకంగా కుహనా సెక్యులరిజాన్ని బలపరుస్తూ వస్తున్నారు, కేవలము గుప్పెడు ముస్లిం ఓట్ల కోసం ఎలా చేస్తూ వస్తున్నారు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ వీటితో నన్ను ముడిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆమె ఒక ఘాటైన ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా ఆమె కమ్యూనిస్టులకు గుర్తు చేశారు, బెంగాల్లోకి మీరు రానివ్వలేదు, బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఆమెను రానివ్వలేదు. కానీ అదే సమయంలో కేరళలో ఉన్నటువంటి సిపిఎం మాత్రం ఆమెను అనేక వేదికల మీదకి ఆహ్వానించి పార్టీ వేదిక నుంచి మాట్లాడించింది. కేరళలో ఆమోదం పొందినటువంటి తస్లీమా నస్రీన్కి బెంగాల్లో అదే కమ్యూనిస్టు పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఇది ఆమె ప్రశ్న వేసింది. లెఫ్ట్ పార్టీలు నిజానికి ఇస్లామిక్ మత మౌఢ్యం ముందు తల వంచినాయి అని చెప్పి ఆమె విమర్శించింది. నిజానికి వాక్ స్వాతంత్రం గురించి కానీ, లేకపోతే ఇస్లాంలో సంస్కరణల విషయంలో కానీ కమ్యూనిస్టు పార్టీ ఏ రోజు గొంతు ఎత్తలేదు అన్నటువంటి విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా తన ప్రకటనలో చెప్పింది. వామపక్షాలను దాదాపుగా బట్టలు విప్పి నడి రోడ్డున నిలబెట్టేటటువంటి పనిని ఆమె చేసింది. ఎందుకంటే కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా కుహనా సెక్యులరిస్టులు,
వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. హిందూ మతాన్ని మాత్రమే విమర్శిస్తారు, హిందువులకు సంబంధించిన చేప ప్రసాదాన్ని విమర్శిస్తారు, హిందువులకు సంబంధించినటువంటి పూజలు పునస్కారాల్ని విమర్శిస్తారు, ముస్లింలకు సంబంధించి అస్సలు గొంతెత్తరు, క్రైస్తవులకు సంబంధించి మాట్లాడరు. ఇది యావత్ భారతదేశంలో కమ్యూనిస్టులు చేస్తూ వచ్చారు. బెంగాల్లో ఇందుకు భిన్నంగా ఏమీ వాళ్ళు ప్రవర్తించలేదు. కాబట్టి 2007 నవంబర్ తరువాత మొట్టమొదటిసారి తస్లిమా నస్రీన్ బెంగాలులో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో అడుగు పెడుతోంది. కమ్యూనిస్టులకి పాపం ఎక్కడ లేని కంటగింపు. పాపం ఆమె బెంగాల్కి రాకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే అన్నిటికన్నా విషాదం ఏంటంటే తస్లిమా నస్రీన్ బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు, తమ పార్టీ సభ్యురాలే. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఏ దేశంలో కూడా ఒకటే, ముస్లింలందరూ ఒకే ఉమ్మాకి చెందినట్టుగా కమ్యూనిస్టులందరూ కూడాను ఒకటే. కాబట్టి తస్లిమా నస్రీన్ పాపము ఆమె ఒక న్యూట్రల్ వేదిక మీద రావడం పాపం వామపక్షాల వాళ్ళకి అసలు ఏమాత్రము నచ్చటం లేదు. అందుకే వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, కాకిగోలు పెడుతున్నారు. వేటిని పట్టించుకోకుండా ఆమె ఆగస్టు 1న బెంగాల్లో అడుగు పెట్టబోతున్నారు, తన గళాన్ని వినిపించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.